నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ భార్యాభర్తల లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 51. ఈ పిల్లాడికి సహాయం చేస్తాను. వీడు చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోండి అని నా ముందరే మా వార్డెన్‌కి చెప్పారు. ఆమె సరే అంటూ తల ఆడించింది. ఇంతలో ఫోటోగ్రాఫర్ వచ్చారు. వార్డెన్ అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఫోటోగ్రాఫర్, నీకెప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు? ప్రోగ్రాం అంతా అయిపోయింది. ఇప్పుడు నీ అవసరం లేదు. ఇక వెళ్ళు అని కోపగించుకుంది. అతను వెళ్తుంటే, రఘునందన్ సార్, ఫోటోగ్రాఫర్ ఇలారా అని అతన్ని పిలిచారు. ఆయన దగ్గరికి రాగానే, ఆ బేబీని నన్ను ఫోటో తీ అంటూ పాపని ఎత్తుకొని ఫోటోకు పోజ్ ఇచ్చాడు. నానా, నేను నా ఫ్రెండ్తో ఫోటో దిగుతాను అంది పాప. పుట్టినరోజు నాడు పాపని ఏడ్పించడం ఇష్టం లేని ఆయన అలాగే అని బేబీని నన్ను పక్కపక్కన నిల్చోబెట్టి ఫోటో తీయించారు. ఈ ఫోటో వచ్చాక నాకొకటి ఇవ్వండి సార్ అన్నాను నేను. అలాగేనని ఆయన తల ఊపారు. తర్వాత వాళ్ళు వెళ్ళారు. కానీ నా మనసు పాపతోనే ఉండిపోయింది అని చెప్పడం ఆపాడు కిరణ్. అప్పుడు ఆ బేబీ వయసెంత అడిగాడు రోహిత్. 7 సంవత్సరాలు. తన షర్ట్ జేబులో భద్రంగా దాచుకున్న ఫోటోని చేతిలోకి తీసుకొని చూస్తూ చెప్పాడు కిరణ్. ఆ తర్వాత పాప రెగ్యులర్గా అక్కడికి వచ్చేదా? అదే నీకోసం అన్న రోహిత్ కిరణ్ చేతిలో ఉన్న ఫోటోని తన చేతిలోకి తీసుకున్నాడు. తల అడ్డంగా ఆడించాడు కిరణ్. బేబీ అక్కడికి రావడం అదే మొదటిసారి, అదే చివరిసారి కూడా అన్నాడు. అప్పుడు నీ వయసంతా? ఆ ఫోటోలో క్యూట్గా ఉన్న వాళ్ళని చూస్తూ అడిగాడు రోహిత్. 11 ఇయర్స్ అన్న కిరణ్ మరో పెగ్గు గొంతులో పోశాడు. ఓ, అంత చిన్నప్పుడే నీకు ఆ బేబీ మీద ప్రేమ పుట్టిందా? ముసిముసిగా నవ్వాడు రోహిత్. ప్రేమ పుట్టడానికి, ఎవరినైనా ఇష్టపడడానికి వయసుతో సంబంధం లేదు. ఎవరైనా మనసుకు నచ్చితే అది మనసులో అలా ఉండిపోతుంది. పైగా మరపురాక గుండె తలుపు తడుతూనే ఉంటారు భావోద్వేగంతో అన్న కిరణ్. అదేమిటో కానీ బేబీని చూడగానే నాకు బాగా నచ్చింది. తను మళ్ళీ నా దగ్గరికి రాకపోయినా పదే పదే గుర్తుకు వచ్చేది. తన మీద చిన్నప్పుడు ఇష్టం ఉండింది. ఆ తర్వాత అది వయసుతో పాటు ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు తెలియదు తన్మయత్వంతో అన్నాడు కిరణ్. కృతి మదిలో మెదలగా తన హృదయం మీద చెయ్యి వేసుకుని అక్కడ తడుముకున్నాడు. కాసేపటికి మళ్ళీ గొంతు విప్పాడు కిరణ్. తను వస్తుందేమోనని మరుసటి ఏడు బేబీ కోసం ఎదురు చూశాను. బేబీ రాలేదు. కానీ వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఎప్పటిలాగే స్వీట్స్, ఫ్రూట్స్, బట్టలు తెచ్చి మా అందరికీ పంచారు. నిరాశ నిండిపోగా, సార్ బేబీని తీసుకురాలేదు అన్నాను. తను స్కూల్కి వెళ్ళింది, సెలవు ఇవ్వలేదు అని నా బుగ్గ తట్టారు. సార్ అప్పుడు ఫోటో తీశారు కదా, అది నాకొకటి ఇవ్వమని అడిగాను. మీరు ఇవ్వలేదు. అలుకగా అనేసి బుంగమూతి పెట్టాను. ఆ ఫోటో ఎప్పుడో మీ వార్డెన్కి పంపించాను. నీకు ఇంకా ఇవ్వలేదా అంటూ పక్కన ఉన్న వార్డెన్ని చూశాడు. చిన్నపిల్లోడు కదండి, పారేసుకుంటాడని ఇవ్వలేదు. నా దగ్గరే ఉంది నంగిగా అంటూ ఆఫీసు రూమ్కి వెళ్ళి ఆ ఫోటో ఉన్న కవర్ తెచ్చి నాకు ఇచ్చింది. పోగొట్టుకోను సార్, భద్రంగా దాచుకుంటాను అని ఆ ఫోటో ఉన్న కవర్ పట్టుకొని దూరంగా ఎవరూ లేని చోటుకి పరిగెత్తాను. ఆ కవర్లో నుండి ఫోటో తీసి చూశాను. ఫోటో ఎంత బాగుందో. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. రోహిత్ చేతిలో ఉన్న ఫోటో వంక చూశాడు కిరణ్. అవునని తల ఆడించాడు రోహిత్. దాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు నా ట్రంకు పెట్టెలో భద్రంగా దాచుకున్నాను. అంతేకాదు, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఫోటోలో ఉన్న పాపకి గుడ్ నైట్ చెప్పడం, ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పడం చేసేవాడిని. అది నా దినచర్యలో భాగమైంది. అది చూసి నా తోటి వాళ్ళు నన్ను పిచ్చివాడు అంటూ వెక్కిరించేవాళ్ళు. అయినా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నా ఫీలింగ్స్ అన్నీ ఆ ఫోటోతో షేర్ చేసుకునేవాడిని. తను నాతోనే ఉంది అన్న భావనతో కాలం గడిపేశాను. ఆ అనాథ శరణాలయానికి రఘునందన్ సార్ కూడా మొదట్లో కొన్ని సంవత్సరాలు వచ్చారు. ఆ తర్వాత తను కూడా రావడం మానేశారు. ఇక బేబీ విషయాలు నాకేమీ తెలియదు. బేబీ గుర్తొచ్చినప్పుడల్లా తను ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో అని ఆలోచించేవాడిని. రోజులు గడుస్తున్నాయి. నేను చదువులో బిజీ అయ్యాను. సార్ పుస్తకాలకి, ఫీజులకి ఆర్థిక సహాయం చేయడం మానలేదు. దాంతో నా చదువుకు ఎలాంటి ఆటంకం కలగలేదు. అయినా నా డిగ్రీ పూర్తయి ఎంబీఏలో చేరాను. ఆ రోజు నేను కాలేజీలో ఉన్నాను. క్లాస్ అయిపోయి బయటికి వస్తుంటే అటెండర్ నా దగ్గరికి వచ్చాడు. మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు. విజిటర్స్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. నా కోసం వచ్చేవారు ఎవరా అనుకుంటూ విజిటర్స్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కనిపించిన రఘునందన్ సార్ని చూసి షాక్ అయ్యాను. సార్ మీరేంటి ఇక్కడ అన్నాను. నేను చూడాలనిపించింది కిరణ్, అందుకే అడ్రస్ కనుక్కొని మరీ వచ్చాను చిరునవ్వుతో అన్న ఆయన.
నీకిప్పుడు ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయా? లేదంటే నాతో పాటు రా, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు. అంత పెద్దాయన పని కట్టుకొని నా కోసం వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన విషయం అయ్యుంటుంది అనుకున్న నేను, ఇప్పుడు నాకంత ఇంపార్టెంట్ క్లాసెస్ ఏమీ లేవు సార్, పదండి వెళ్దాం అన్నాను. ఆయన నన్ను తన కారు ఎక్కించుకొని ఒక రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్ళారు. నాకిప్పుడు ఆకలిగా లేదు సార్, మీరు వెళ్ళి భోంచేయండి, నేను ఇక్కడే బయట వెయిట్ చేస్తాను అని నేను రెస్టారెంట్ బయట ఆగిపోయాను. ఫుడ్ చూస్తే అదే ఆకలి వేస్తుంది, పద తిందాం అంటూ చనువుగా నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు. అలా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే నాకు ఇబ్బందిగా అనిపించింది. మేము జనాలు ఎక్కువగా లేని చోటు చూసుకొని ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఇంతలో బేరర్ వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. సార్, బేరర్ రాసుకొని వెళ్ళాడు. కిరణ్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీ చదువు పూర్తయిందా? చదువు అయ్యాక ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగారు. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను సార్. వచ్చే సంవత్సరంతో నా చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత ఎక్కడైనా కొన్ని రోజులు ఉద్యోగం చేయాలి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత మీలాగా సొంతంగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అని ఎలాంటి మొహమాటం లేకుండా నా మనసులోని మాట చెప్పేశాను. దానికి సార్ చిన్నగా నవ్వుతూ, ఎక్కడో ఎందుకు కిరణ్, నా దగ్గర ఉద్యోగం చేయి, నా మీద నమ్మకం ఉంటే నా బిజినెస్ పార్ట్నర్ అవ్వు అన్నాడు. అంత పెద్ద ఆయన ఇంత మంచి ఆఫర్ ఇస్తుంటే ఆశ్చర్యపోయాను. సార్, మీరు జోక్ చేస్తున్నారు కదూ అన్నాను. లేదయ్యా, నిజమే చెప్తున్నాను. నేను ఇప్పటికిప్పుడే తీసుకెళ్ళి ఉద్యోగంలో పెట్టుకోవాలని ఉంది, కానీ చదువు మధ్యలో ఆపేయడం కరెక్ట్ కాదు కదా. ఆ చదివేదో కాస్త త్వరగా ఫినిష్ చేసి నా కంపెనీలో చేరు. ఇప్పుడు నీలాంటి మంచివాని అవసరం నాకెంతో ఉంది. రేపు పొద్దున నేను ఉంటానో ఉండనో, ఆలోపే నా కంపెనీ వ్యవహారాలన్నీ నమ్మకమైన వాళ్లకు అప్పగించాలని ఉంది అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని గొంతులో ఏదో తెలియని బాధ కనిపించింది. అదేంటి సార్ అలా అంటారు? మీ బేబీ ఉంది కదా మీకు తోడుగా ఉండడానికి, మీ బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి అన్నాను. సార్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఎటో చూస్తూ కూర్చున్నారు. నేనే మళ్ళీ కల్పించుకొని, బేబీ ఇప్పుడు ఎలా ఉంది? నాలాగే తను కూడా పెద్దదై ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తుంది? తన చదువు పూర్తయిందా? పెళ్లి చేశారా? అంటూ ప్రశ్నల వెనుక ప్రశ్నలు వేశాను. నా ప్రశ్నలు విన్న ఆయన విరక్తిగా నవ్వారు. ఏమైంది సార్ అలా ఉన్నారు అన్నాను. మనం అనుకున్నామని జీవితంలో జరగవు కిరణ్. మన చేతిలో ఏమీ లేదు, అంతా పైవాడి దయ, వేదాంత ధోరణిలో మాట్లాడాడు. ఆయన మాటలు విని నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. బేబీకి ఏమై ఉంటుంది? ఎలాంటి చెడు జరగలేదు కదా అనుకోగానే గుండె దడ మొదలైంది. అది స్పీడ్గా కొట్టుకుంటున్న శబ్దం నాది నాకే వినిపించింది. అతి కష్టం మీద పదాలను కూడబలుకొని సార్, బేబీ అన్నాను. తనకేమీ కాలేదు, బాగానే ఉంది సార్ అనగానే హమ్మయ్య అని తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. కానీ తను పూర్తిగా మారిపోయింది. చిన్నప్పటి బేబీకి ఇప్పటి బేబీకి ఎలాంటి సారూప్యమూ లేదు. చిన్నప్పుడు ఈ నాన్న అంటే తనకు ప్రాణం, ఇప్పుడు ప్రాణం తీసే అంత ద్వేషం అంటుండగానే దుఃఖంతో సార్ గొంతు పూడుకుపోయింది. పెద్దాయనను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. బేబీ చిన్నపిల్ల, ఇంకాస్త పెద్దదైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, ఏదో కాస్త మీ మీద కోపంతో ఉండి ఉంటుంది. అంత మాత్రం చేత మీ బేబీ మీకు దూరమైందని బాధపడకండి సార్ అన్నాను. నీకు తెలియదు కిరణ్, తను ఎంతగా మారిపోయిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నేనే కాదు, నేను ముద్దుగా పిలుచుకునే బేబీ అనే పేరు కూడా తనకిప్పుడు నచ్చడం లేదు. అందరినీ కృతి అని పిలవమంటుంది. బేబీ అని ఎవరు పిలిచినా వాళ్ళను శత్రువులా చూస్తుంది అంటూ బాధతో వాపోయారు. పేరుదేముంది సార్, తనకి నచ్చిన పేరుతో పిలిస్తే సరిపోతుంది. అయినా చిన్నప్పటి పేరును పట్టుకుని పెద్దవాళ్ళు అయ్యాక పిలిస్తే కొందరు ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు, మరికొందరు నామోసి అనుకుంటారు. బేబీ కూడా అలాగే ఫీల్ అవుతుందేమో. చిన్నప్పుడు పిలిచినట్టుగా ఇప్పుడు పిలిస్తే తనకు నచ్చడం లేదేమో ఆలోచనగా అన్నాను. నీ సంప్రదింపు బాగుందయ్యా అంటూ చిన్నగా నవ్వారు సార్. ఇప్పుడు బేబీ నాతో పాటు కలిసి ఉండడం లేదు కిరణ్, హాస్టల్లో ఉంటుంది. చదువు అయిపోయాక ఉద్యోగం చూసుకొని విడిగా ఉంటుందట, పిల్లల్ని కనదట, పెళ్లి చేసుకోదట. సోలో బ్రతికే సో బెటర్ అంటూ హ్యాపీగా బతికేస్తుందట. ఎటో చూస్తూ విచారంగా చెప్పారు రఘునందన్. ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు సార్? బేబీ స్వయంగా మీతో చెప్పిందా అన్నాను నేను. వాళ్ళ అమ్మతో స్వయంగానే చెప్పింది కిరణ్. అది మహా మొండిది, అనుకున్నంత పని చేస్తుంది. నాలాగా దానికి పట్టుదల, కోపం, ఈగో ఇలా అన్నీ ఎక్కువే అంటూ సాడ్ అయ్యారు సార్.
తను ఇలా మారడానికి కారణం ఏదో ఉండి ఉంటుంది కదా, అదేంటో మీరు కనుక్కోలేకపోయారా అన్నాను. కారణం నాకు తెలుసు. తనకు సంబంధం లేని విషయాన్ని మనసు మీదకి తీసుకొని ఇలా పెంకిగా తయారైంది అన్నారు. కానీ అసలు కారణం నాతో చెప్పడానికి ఇష్టపడలేదు. నేను చెప్పమని బలవంత పెట్టలేదు. చెప్పే విషయం అయితే నేను అడగకుండానే సార్ చెప్పేవారు కదా, అది వాళ్ళ పర్సనల్ అయి ఉంటుంది అనుకున్నాను. నీ చదువు అయిపోయిన వెంటనే అక్కడ ఇక్కడ ఉద్యోగం కోసం వెతకకుండా తిన్నాగా నా దగ్గరికి వచ్చేయి. నా కంపెనీలో నీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తాను. ఇదిగో నా అడ్రస్, నా కంపెనీ అడ్రస్ అంటూ విజిటింగ్ కార్డ్ నా చేతిలో పెట్టారు. కార్డును తీసుకొని జేబులో పెట్టుకున్నాను నేను. ఏం స్పెషల్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు సార్? మనం వచ్చి కూర్చొని అరగంట అయినా ఇప్పటి వరకు ఫుడ్ రాలేదు. వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో అన్నాను. నీకు ఆకలి లేదన్నావుగా, అందుకే కాస్త ఆలస్యంగా తీసుకురమ్మన్నాను అన్నారు. ఇంతలో బేరర్ ఫుడ్ తీసుకొని వచ్చాడు. రఘునందన్ ఏవో కంపెనీ విషయాలు చెప్తూ ఉంటే వింటూ భోజనం చేశాను నేను. ఆ తర్వాత ఇద్దరం కలిసి రెస్టారెంట్లో నుండి బయటికి వచ్చాం. సార్, నేను ఇక హాస్టల్కి వెళ్తాను అన్నాను. ఒక్క నిమిషం కిరణ్, ఇప్పుడు ఎవరు కలిసినా సెల్ఫీలు దిగడం ఫ్యాషన్ అయిందిగా, ఏది మన ఇద్దరిని కలిపి ఒక సెల్ఫీ తీ అన్నారు. నాకు సెల్ ఫోన్ ఇచ్చారు. నేను అక్కడే మా ఇద్దరిని కలిపి ఒక సెల్ఫీ తీశాను. ఆ ఫోటోని నా ఫోన్కి సెండ్ చేశాను. నీ చదువు అయిపోగానే నా దగ్గరికి రావాలి, కారెక్కి కూర్చుంటూ మరోసారి అన్నారు. సార్కు ఏదో ప్రాబ్లం ఉంటున్నట్టుంది, అందుకే పదే పదే నన్ను రమ్మని పిలుస్తున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వెళ్ళాలి, మనసులో అనుకొని పైకి మాత్రం అలాగే సార్ అన్నాను. రఘునందన్ సార్ నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చారు. నేను బేబీ గురించి ఆలోచిస్తూ హాస్టల్కి వచ్చాను. ఆ రోజు నీకు గుర్తుండే ఉంటుంది. నేను వచ్చేసరికి నువ్వు హాస్టల్ గదిలోనే ఉన్నావు. ఏంట్రా, నాతో ఒక్క మాట చెప్పకుండా ఎవరితోనో కారులో వెళ్ళావట నువ్వు అడిగావు. నేనేమీ చెప్పకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాను. అవును, ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తుకు వచ్చింది. అయితే ఆ రోజు నువ్వు వెళ్ళింది రఘునందన్ సార్తోనా అన్నాడు రోహిత్. అవును అన్నట్టుగా తల ఊపిన నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే నాకు ఉద్యోగం వచ్చిందని నీకు చెప్పి సిటీకి వచ్చాను. రాగానే ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకున్నాను. సార్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ పట్టుకొని సిటీ అంతా వెతికాను. నాకు సిటీ కొత్త కదా, అందుకని ఆఫీస్ అడ్రస్ కనుక్కోవడం కొంచెం కష్టమైంది. నేను అడ్రస్ పట్టుకునేసరికి బాగా పొద్దుపోయింది. ఆఫీస్ లాక్ వేసి ఉంది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ మరికొన్ని ఎపిసోడ్లు వస్తుంది. చూసి మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి.